శ్రీ సాయినాథ స్తవన మంజరి. శ్రీ సాయి భక్తులు శుచిర్భూతులై తమ మనసులో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలుపడకపోతే ప్రతి గురువారమైన సద్గురు మూర్తిని మనస్సున ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. భక్తులారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహిక కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణముతో మందబుద్ధులు బుద్ధిమంతులు అవుతారు, అల్పాయుషులు శతాయుష్కులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి. నిత్యం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు. కనుక బుద్ధిమంతులారా, మీ మనసులో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అస్సలు చోటివ్వకండి. షిరిడీ క్షేత్రయాత్రను చేయండి. మనసుని బాబా పాదాలయందు లగ్నం చేయండి. భక్తకామ కల్పద్రువమైన సాయి అనాథులకు ఆశ్రయం. వారి ప్రేరణ వలననే నేనీ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరుణ్ణి అయిన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? శక సంవత్సరం 1840 భాద్రపద శుక్లపక్షంలో 9 సెప్టెంబర్ 1918 వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయమయ్యాక మహేశ్వర వద్ద పవిత్ర నర్మదానది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి వద్ద శ్రీ సాయినాథ స్తవన మంజరి సమాప్తి అయింది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలో ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసున ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు వ్రాసిపెట్టాడు. దాసగుణుణ్ణి అయిన నేను సాధు సత్పురుషులకింకారుణ్ణి. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగ. దీనినే దాసగను అత్యదరంగా విన్నవించుకుంటున్నాడు. హరిహరార్పణమస్తు. శుభం భవతు. శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార, మయూరేశ్వర, సర్వసాక్షి గౌరీకుమార, ఓ అచింత్య, లంబోదర, శ్రీ గణపతి పాహిమం. నీవు సకల గణాలకు ఆది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడు అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప, పాలచంద్ర, ఓ శారద, వాగ్విలసిని, నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వలన ఈ సృష్టిలో కార్యకలాపములు అన్నీ నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తలకు దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ వజ్రకిరీటానివి. అన్నిటి అందు తల్లి, నీ శక్తి మహాసముద్రం కంటే పెద్దది. ఓ జగదాంబ, నీకు నమస్కారం. ఓ పూర్ణాబ్రహ్మ, సాధు సజ్జనప్రియ, ఓ సగుణరూప, పండరీనాథ, కృపాసాగర, పరమదయామయ, పాండురంగ, నరహరి, నీవు అందరిని నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి పూర్ణంగా నిండి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని అన్వేషిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తకాజ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతావారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. ఓ పంచవక్ర శంకర, కపాలమాలధారి, ఓ నీలకంఠ, దిగంబర, ఓంకారరూప, పశుపతి,
నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. ధూర్జటి, నీ నామం యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణములకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తున్నాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు. ఇప్పుడు అత్రిసుతునకు, ఆదినారాయణునికి, తుకారం మరియు ఇతర సాధు సత్పురుషులకు, భక్తజనులందరికీ నమస్కారం. జయ జయ సాయినాథ, పతిత పావన, పరమదయానిధి. పవిత్ర చరణములు వద్ద శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అభయాన్ని అనుగ్రహించండి. మీరు సుఖానికి నిలయమైన పూర్ణాబ్రహ్మ, పురుషోత్తముడు అయిన విష్ణువు మీరే. అర్ధనారీశ్వరుడు, మదనంతకుడు కూడా మీరే. మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు. మీరు జ్ఞానాకాశంలో భాస్కరులు, దయాసాగరులు. మీరు భవరోగానికి ఔషధం. మీరు హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక. మీరు భయభీతులకు ఆశ్రయం. మీరు జగత్తుకు ఆది కారణం. దయాఘన, నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసం అంతా మీరే. మీరు జన్మరహితులు. మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండూ అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెండిటికీ అలీప్తంగా ఉంటారు. నీరు ఒక చోట ఊటలా ప్రకటితమైంది అంతే, అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? ఆది నుండి అక్కడే పూర్ణంగా నిండి ఉండి లోపల నుండి వచ్చింది అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలదు. నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే. నీరు గుంతలో ఉరటం లేదా ఎండిపోవడం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయిన నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థ పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులో శుద్ధ చైతన్యం, నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలోనూ ఒక్కటే. శరీరాలు అనేకం, చైతన్యం ఒక్కటే. సాయి దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి. భూమిపై ఇప్పటి వరకు అనేక గుండాలు వెలిశాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన గుండాలకు విశేషమైన నామరూపాలు ఉంటాయి. వాని ద్వారానే గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నువ్వు, నేను అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో దైవత్వం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతాట వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు, నేను అనుభావన అక్కడ ఎలా సంభవం? మేఘములో నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై నీరు పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. బావిలో పడిన నీటికి, నదీ జలానికి ఉన్న పవిత్ర లేదు. గోదావరి సత్పురుషులు వలె పవిత్రం. మీరు అందులో నీరు. మేము అక్కడక్కడ ఉన్న వాపి, కూప, తటకాలము. అదే మీకు మాకు భేదం. మీరు పవిత్రలు. మీకు కృతార్థులవటానికి మీ వద్దకు చేతులు జోడించి మీ వద్దకు శరణాగతులై రావాలి. గోదావరి జలాలకు పాత్రను బట్టి పవిత్రత వచ్చింది. నీరు వేరు ఎక్కడైనా ఒక్కటే. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడ భూమి యొక్క గుణాలను బట్టి నిర్ణయించబడింది. మేఘ గర్భములో నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలు అన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదటిలో మధురంగా ఉన్న నీరు ఆ ప్రదేశంలోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పగా, వగరుగా మారుతుంది. శ్రీ సాయి గురువరా మీ పట్లే కూడా అట్లే.
కామ క్రోధాది అరిషడ్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలోనూ మీ యోగ్యత శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా ఉన్నది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటివరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరం పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక శతాబ్దంలో నీదే సంవత్సరం. ఆ శతాబ్దంలో సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపై అలలు వంటివారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనత్ సనక సనందాదులు వచ్చారు. తరువాత నారద, తుంబుర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోప గోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించుటకు నేను ఆసక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన మీ దివ్య పవిత్రమైన చరణములకు నేను వందనం చేస్తున్నాను. శ్రీ సాయి ప్రభూ, నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను. శ్రీ సాయినాథ, నేను హీనుణ్ణి, ధీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాత కాశిభమణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి అయిన దేవా, నన్ను ఉపేక్షించకండి. పరుసువేది ఇనుములో దోషాలు పట్టించుకోదు. గోదావరి ఊరిలో కాలువలను బహిష్కరించదు. శ్రీ సాయిబాబా, మీ కృపాకటాక్షములతో నాలోనే ఉన్న సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపము. పరుసువేది సాంగత్యంతో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరుసువేదిది. మీరు పరుసవేది, నేను ఇనుము, నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీపైన ఆపాదింపబడకూడదు. మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీ సాయిబాబా నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు, భవసాగరాన్ని దాటించే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి, మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు. సద్గుణాలగని స్వర్గానికి సోపానము. ఓ పరమపావన పుణ్యమూర్తి, శాంతిస్వరూప, ఆనందఘన, ఓ చిత్స్వరూప, పరిపూర్ణ, ఓ భేదారహిత, జ్ఞానసింధు, ఓ విఘ్నమూర్తి, పురుషోత్తమ, క్షమాశాంతుల నిలయమా, ఓ భక్తజనుల విశ్రమధామమా, నన్ను అనుగ్రహించండి. మీరు సద్గురు మచ్చింద్రులు. మీరే మహాత్ములైన జలంధర్, మీరే నివృత్తినాథ్, జ్ఞానేశ్వర్లు, కబీర్, షేక్ మహమ్మద్, ఏకనాథులు మీరే. మీరే బోధలా, సావతమలి, సమర్థ రామదాసు మీరే. సాయినాథ, మీరే తుకారాం, మీరే సఖారాం, మీరే మాణిక్య ప్రభు. మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు. మీరు బ్రహ్మణులు అని కొందరు, యవనులు అని కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలు ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలురకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు. మరికొందరు పశువుల కాపరి అని అన్నారు. సుకుమార బాలుడు అని యశోద అన్నది. మహకాలుడని కంసుడన్నాడు. ఆ విధంగా శ్రీ సాయి గురుదేవా, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు భావిస్తున్నారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహమ్మదీయ నైవేద్య పద్ధతులు చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాను అని తలచారు.
కాని దయాఘన మీ అగ్ని ఆరాధనగని మీరు హిందువని మా మనస్సుల నందు నిశ్చయమైంది. ఈ వ్యావహారిక భేదాలలో తార్కికులు తర్జనభర్జనలు చేస్తారు, కాని జిజ్ఞానులు భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మస్థితి, జాతి మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి, మీరు ఆది కారణులు. హిందూ ముసల్మానులలో వైరవభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలలను చూపించటానికి మీరు మసీదులో అగ్ని ఆరాధన చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువ, పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు. తర్కవితర్కల గుర్రపు స్వారీ మీ వద్ద నిలువజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అయినా మిమ్మల్ని చూసి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంలో స్తుతించడానికి సాహిత్యంలో మాటలే సాధనాలు. అందువలన ఎల్లప్పుడూ మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు వర్ణిస్తూ ఉంటాను. సత్పురుషుల ఘనత గొప్పది, దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నా, నీ అనే భేదభావాలు ఉండవు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు దేవుణ్ణి ద్వేషించుట వలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఎవరు లేరు. గోపీచంద్ జనులందరినీ పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునకు దుఃఖం కలుగలేదు, సరికదా? పైపెచ్చు ఆ రాజుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమను ఎంతని వర్ణించగలను? సత్పురుషుల సూర్యనారాయణుని వంటివారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు చల్లటి సుఖాన్ని ఇచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణా వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెరుకు రసం వంటివారు, వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల, శిష్టుల పట్ల సమాన దృష్టి కలిగి ఉంటారు. అంతేకాదు పాపుల పట్ల ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టిలోనే ఉంటాయి. పెట్టిలో బట్టలు కూడా శుభ్రపరచడానికి ఒకప్పుడు గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టి వైకుంఠం. మీరు గోదావరి. శ్రద్ధ సాన్నఘట్టం. జీవాత్మలే వస్త్రములు. వాని మాలిన్యం షడ్ వికారాలు. మీ పాదదర్శనమే గోదావరి సాన్నం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు మీరు. మేము ఈ ప్రపంచంలో మాట మాటకి మలినులమైపోతున్నాము సాయి ప్రభో. అందువలన సత్పురుషులు సందర్శనం అవసరం. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచటానికి తెచ్చిన మలినం శుభ్రం కాకుండా అక్కడ సానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కాదా? మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం. మీ తాపత్రయం అనే తీవ్ర ఎండవేడికి బాధపడిపోతున్న బాటసారులము. ఓ సాయి గురువార్య, కరుణామయ, మమ్ములను ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది. నీడ కోసం ఒక వృక్షం క్రింద కూర్చుంటే పైనుండి ఎండ వేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని ఎవరు అంటారు? మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు సఖునిగా లభించారు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామప్రభువు లభించారు. సత్పురుషుల వలనే భగవంతునికి ఘనత. వేదశాస్త్రలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సుగుణాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసింది సత్పురుషులే. రుక్మిణి వల్లభుడైన వైకుంఠ పతియగు శ్రీకృష్ణుని దామాజీ మాలవాడుగా చేశాడు. చోఖాబా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమ ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా మాట్లాడను.
ఏమి చెప్పనవసరం లేదు శ్రీ సాయినాథ. షిర్డీ గ్రామ నివాసి. మీరే మా తల్లి తండ్రి. బాబా, మీ లీలలు ఎవరికీ అంతుపట్టవు. అటువంటప్పుడు పామరునినైనా నాకు మీ లీలలు వర్ణించడం సాధ్యమా? జడలు వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిర్డీ వచ్చారు. ప్రమీదలలో నీరు పోసి దీపాలు వెలిగించారు. మూరెడు వెడల్పుగల చెక్క పలకను మంచంలా పైన చెక్కకు వేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగ శక్తి సామర్థ్యాన్ని తెలియజేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలు తొలగించుట మీకు ఆశక్యం కాదు. గజరాజుకు చీమ బరువా? సాయి గురుదేవా, ఈ దీనుణ్ణి కరుణించండి. మీ చరణములకు శరణుజొచ్చిన నన్ను వెనుకకు త్రోసి వేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యుడు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులు ఎవరు లేరు. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం. కాని మీ పూజకు విశిష్టమైన పూజా సామగ్రి, ప్రత్యేక పూజా విధానం అనవసరం. కాని మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువు ఏదీ లేదు. సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లు అయితే ఏ ద్రవ్యాలతో పండగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి భూమిపై ఉన్న నీరు సరిపోతుందా? అగ్ని రగలచ్చటానికి నిప్పు ఎక్కడ నుండి తీసుకురావాలి? గురుదేవా, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశములే. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే గాని పరమాత్మ తత్వం ఇంకా అంతుపట్టలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరార్థకం. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవా, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయమయ, ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణలను ప్రక్షళనం చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని రాస్తున్నాను. శబ్దాలంకారాలనే కాఫీనీని సమర్పిస్తున్నాను. ప్రేమాభావాలనే సుమమాలగా మీ కంఠానికి అలంకరిస్తున్నాను. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయిన వాటి నుండి చెడు వాసనలు రావటం లేదు. ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాకుండా ఇతరత్రా ఎక్కడ వేసిన వాటి నుండి చెడు వాసనలే వస్తాయి. ధూప ద్రవ్యాలను అగ్ని తాకగానే తక్షణం వాని నుండి సహజ వాసనలు వెలువడతాయి. కాని మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది. గంగా జలంలో మురికిపోగానే నీరు నిర్మలమవటం సహజం కదా. మనసులో మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది. శ్రీ సాయి గురుదేవా, నేను మాయా మోహములు అనే దీపాలను వెలిగిస్తున్నాను. దాని వలన వైరాగ్య ప్రభలను లాభం పొందేలా అనుగ్రహించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తున్నాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తిరసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృతరసాన్ని సేవించే అధికారం నాకు ఉన్నది. నా మనసు మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావం ఉండదు. ఇక ప్రార్థన పూర్వకముగా సాష్టాంగదండ ప్రణామాలు చేస్తున్నాను, స్వకరించండి. ప్రార్థనాష్టకం. శాంతిచిత్త మహాప్రజ్ఞ శ్రీ సాయినాథ, దయఘన దయసింధు సత్స్వరూప మయాతమ వినాశక జాతి మత గోత్రాతీత సిద్ధ అచింత్య కరుణాలయ పాహిమాం సాయినాథ. సిరిడి గ్రామ నివాసి శ్రీ జ్ఞాన భాస్కర, జ్ఞానదాత, సర్వమంగళకారక, భక్తచిత్తమరళ,
ఓ శరణాగతి రక్షక, మీరు సృష్టికర్త బ్రహ్మ, మీరు పాలనకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు మీరే. ఈ పృథ్వీతలం అందు మీరు లేని చోటు ఉందా? శ్రీ సాయినాథ, మీరు సర్వజ్ఞులు, సర్వహృదయాలలోనూ ఉన్నారు. మా సర్వాపరాధాలను మన్నించండి. భక్తిహీనుడను సంశయ హృదయుడను అగు నా సంశయాలను తొలగించుము. మీరు ఆవు, నేను లేగదూడను. మీరు చంద్రుడు, నేను చంద్రచూడ కాంతమణిని. గంగా నదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు. నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడైన ఈ గణుని చింతలను దుఃఖములను నివారించండి. ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మా పాపతాప దైన్యాలను త్వరగా నివారించండి. శ్రీ సాయినాథ, మీరు ఆవు, నేను లేగదూడను. మీరు మా తల్లి, నేను మీ బిడ్డను. నా విషయంలో మీ మనసును కాటినేతను వహించకండి. మీరు మలయగిరి చందను, నేను ముళ్ల పొదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి. మీ దర్శనమయ్యాక కూడా నాలో మనోమాలిన్యాలను తొలగించక ఇంకా ఉంటే మిమ్మల్ని చందనం అని ఎవరంటారు? కస్తూరి సాంగత్యంతో మట్టికి విలువ వస్తుంది. పూల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది. అదే విధంగానే మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగచర్మాన్ని నందిని స్వీకరించాడు. ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలులను రంజింపచేయటానికి బృందావనంలో యమునా తీరాన ఉట్టీలు కొట్టే ఆటలడారు. దానిని కూడా బుధులు గౌరవించారు. నేను దూరచారిణి అయినా మీ శరణుజొచ్చాను. అందువలన గురుదేవా, నా గురించి కాస్త ఆలోచించండి. ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి సాయి గురుదేవా. నా మనసు నిగ్రహించుకునేలా నన్ను అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఉప్పు నీటికి భీతి చెందవలసిన అవసరం లేదు కదా. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకు ఉన్నది. అందువలన ఈ దాసగను కోరికను మన్నించండి. నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్ధులకు రాజు, మీకు ఉపేక్ష శోభించదు. ఇంకా అధికంగా మాట్లాడను. మీరే మాకు అధికారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలు మీరే తీర్చాలి మహాప్రభు. ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రీతాపాలు తొలగిపోవాలి. శుచిర్భూతులై తమ మనసులో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఇది వీలుపడకపోతే ప్రతి గురువారమైన సద్గురు మూర్తిని మనస్సున ధ్యానించి పఠించాలి. ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి. భక్తులారా, ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహిక కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు. ఈ స్తోత్ర పారాయణముతో మందబుద్ధులు బుద్ధిమంతులు అవుతారు. అల్పాయుష్యులు శతాయుష్కులవుతారు. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంట కుబేరుడు నివసిస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది. మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి. నిత్యం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు. కనుక బుద్ధిమంతులరా, మీ మనసులో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి. తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అస్సలు చోటివ్వకండి. షిరిడీ క్షేత్రయాత్రను చేయండి. మనసుని బాబా పాదాలయందు లగ్నం చేయండి. భక్తకామ కల్పద్రువమైన సాయి అనాథులకు ఆశ్రయం. వారి ప్రేరణ వలననే నేనీ స్తోత్రాన్ని రచించాను.
లేకపోతే పామరుణ్ణి అయిన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? శక సంవత్సరం 1840 భాద్రపద శుక్లపక్షంలో 9 సెప్టెంబర్ 1918 వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయమయ్యాక మహేశ్వర వద్ద పవిత్ర నర్మదానది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి వద్ద శ్రీ సాయినాథ స్తవన మంజరి సమాప్తి అయింది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలో ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసున ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు వ్రాసిపెట్టాడు. దాసగుణుణ్ణి అయిన నేను సాధు సత్పురుషులకింకారుణ్ణి. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగ పాండురంగ. దీనినే దాసగను అత్యదరంగా విన్నవించుకుంటున్నాడు. హరి హరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరద హరి విఠల. శేతకాంత స్మరణ జయ జయ రామ. పార్వతిపతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.